గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెళ్ళొస్తానండి. మంచిది మంచిది, కానీ దయచేసి మళ్ళీ ఇలాంటి సంబంధాలు మాత్రం తీసుకురావద్దు. మీ అభిప్రాయం చెప్పారుగా బాబు, వెళ్ళొస్తాను. ఏదో సంబంధం అంటున్నారు, ఎవరికి అంకల్? ఇంకెవరికి? మా అంజలికేనయ్యా. మీ అమ్మాయికి ఓ మంచి సంబంధం ఉంది, చూస్తారా అని వచ్చాడు. మీరేం చెప్పారు? వద్దన్నానయ్యా. ఎందుకు వద్దన్నానో అడగరే. ఎందుకు? అబ్బాయి అందంగానే ఉంటాడు, తరతరాలకి సరిపడే ఆస్తి, పైగా ఒకడే కొడుకు. మరి పని పంగు ఏమీ లేదు, తినడం తిరగడం. అలాంటోడికి మా అమ్మాయిని ఎలాగయ్యా ఇవ్వడం? పైగా తనేమో ఉద్యోగం చేస్తూ నెలకు 10,000 సంపాదిస్తుంది. ఇప్పుడు మీరే చెప్పండి, రేపెవరైనా నీ భర్త ఏం చేస్తాడమ్మా అని అడిగితే ఏం చెప్పాలి? వీలున్నప్పుడు భోజనం చేస్తాడు, ఖాళీ దొరికినప్పుడు కడుపు చేస్తాడని చెప్పుకోలేదుగా. చెప్పుకోలేదుగా. ఉద్యోగం పురుష లక్షణం. పని చేసి పెళ్ళాన్ని పోషించలేని వాడు అసలు మగాడే కాదు. కష్టపడి పని చేసేవాడు పూలైనా సరే మా అమ్మాయిని ఇస్తాను. అసలు నేనేంటి, పని లేనివాడు కోటీశ్వరుడైనా సరే మా అమ్మాయే చేసుకోదు. ఇక్కడ ప్యూన్ పోస్టులు తప్ప వేరే ఖాళీలేవు లేవయా, వెళ్ళు. ప్యూన్ పోస్ట్ అయినా పర్వాలేదు సార్, చేస్తాను. ప్యూన్ పోస్ట్ అంటే అన్ని పనులు చేయాల్సి ఉంటుంది. దీనికి టైమింగ్స్ అంటూ ఏమీ ఉండవు. వర్క్ చాలా హెవీగా ఉంటుంది. చేస్తావా? చేస్తాను సార్. సరే, మా ఆవిడ వస్తుంది. ఆవిడే ఇక్కడ బాస్. ఆవిడతో ఒక మాట చెప్పి, అదిగో మాటల్లోనే వచ్చేసింది. డిగ్రీ పూర్తి ఎన్నాళ్ళైంది? 5 years అయింది సార్. ఎక్స్పీరియన్స్ ఉందా? లేదు సార్. అంటే ఇంత ముందు ఎక్కడ వర్క్ చేయలేదా? చేయలేదు సార్. సో ఈ 5 సంవత్సరాలు లైఫ్ బాగా ఎంజాయ్ చేసావన్నమాట. ఎగ్జాక్ట్లీ సార్. మిస్టర్ వాసు, ఓసారి ఇలా రామ్మా. సార్, గోడౌన్స్ లో స్టాక్ అంతా చెక్ చేసావా? చెక్ చేశాను సార్. స్టాక్ అకౌంట్స్ మొత్తం క్లియర్ గా ఉన్నాయి. ఒక కన్సైన్మెంట్ ఇప్పుడే క్లియర్ అయింది. వెరీ గుడ్. అన్నట్టు మొన్న నువ్వు రాసింది 5th సెమిస్టర్ కదూ? ఫైనల్ సెమిస్టర్ సార్. పాస్ అవుతావా? డిస్టింక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సార్. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. వెళ్ళి పని చూసుకో. మిస్టర్ రవి సార్, అతను ఎవరో తెలుసా? కంప్యూటర్ ఇంజనీరింగ్ చేస్తున్నాడు. వాళ్ళ ఫాదర్ ఎయిర్పోర్ట్లో మేనేజర్. ఆయన జీతం ఎంతో తెలుసా? నెలకు 30,000. ఈ రోజు అతను ఇక్కడ పనిచేయాల్సిన అవసరం లేదు, కానీ తన సంపాదనతో చదువుకోవాలని ఇక్కడ పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు. మరి నువ్వు ఒక మామూలు మెకానిక్ కొడుకున్నట్టున్నావు. పైగా 5 సంవత్సరాలు ఖాళీగా ఉన్నావు. 5 రోజులు పాలు పిండకపోతే పాడి గీత కూడా పాలివ్వదు. నాకు కావాల్సింది వట్టిపోయిన గేదెలు కాదు, నడుము వంచి పనిచేసే మనిషి. యూ కెన్ గో. ఇక్కడికి రావడం తగ్గించారు. మీరు కూర్చోకపోతే ఈ గోడ రాలేని సమాధిలాగా కలలేకుండా పోయిందన్నలు. సరే సరే సరే, ఏం తింటారో చెప్పండి. ఇడ్లీ, వడ, దోశ, పూరి, చపాతి, మిరపకాయ బజ్జీ, అరటికాయ బజ్జీ, ఉల్లిపాయ బజ్జీ. ఏంటన్నా అలా కోపడతారు? కనీసం ఒక టీ అయినా తాగనన్నలు. లాస్ట్ ఇయర్ ఎవరుకురా, నీకా మాకా? చంపేస్తా. కాదన్నా, ఈ హోటల్కి మన నాయర్ ఈ హోటల్ అమ్మేసి వాళ్ళు ఊరెళ్ళిపోతారంట. అయినా హోటల్ అమ్ముకునే కష్టం వాడికే వచ్చిందిరా. కష్టం వచ్చిందని కాదన్నా, ఈ హోటల్ మీద వచ్చిన డబ్బుతో కేరళలో ఇప్పటికే 4 ఎకరాల కొబ్బరి తోట కొన్నాయంట. అక్కడ ఇల్లు కట్టుకుని సెటిల్ అయిపోతాయంట. అన్న ఈ సర్వర్ ఉద్యోగం చేసిన బోర్ కుట్టిపోయిందన్నా. ఈ హోటల్ కొనేసుకుని వాండర్గా ప్రమోట్ అయిపోతాను. 25,000 ఇవ్వన్నా. బ్లోఅవుట్ లాంటి ఐడియా వచ్చిందిరా. ఏంట్రా అది? ఈ హోటల్ మనమే కొంటే ఐడియా బాగుందిరా. కుకింగ్ సెక్షన్ అంతా రాది, సర్వీసింగ్ అంతా నేను చూసుకుంటాను. క్యాష్ కౌంటర్ నాకు వదిలేయండి. అన్నలు, ప్రమోషన్ సంగతి తర్వాత. మీ వాళ్ళకం చూస్తుంటే నాకున్న సర్వర్ ఉద్యోగం కూడా ఉండనిచ్చేటట్లేరే. ఎలా ఉంది ఐడియా? ఐడియా బానే ఉంది, కానీ పైసా కాసాయగా. అవును, మీరు సిన్సియర్ గా కష్టపడతామంటే నేను ఎంకరేజ్ చేయలేనా ఏంటి? పైగా మీరు హోటల్ పెడితే
మా ఇంట్లో గ్యాస్ ఖర్చు కూడా తగ్గినట్టే. ఆహాహాహా. మనకెందుకు ఈ చింత? ఆంధ్ర బ్యాంక్ ఉంది మన చింత. ఏంట్రా మన కోసం తనకి ఎందుకు ట్రబుల్? ఇందులో ట్రబుల్ ఏముంది? నేనేం ఫ్రీగా ఇస్తానలేదే, ఫైనాన్స్ చేస్తా. నెలకి 100కి 3 రూపాయలు వడ్డీ. అయితే ఇంకెందుకు లేటు? అర్జెంట్ గా పాతికలు ఇచ్చేయండి. రేపే మొదటి దోశ. క్లాస్ పార్టీ వచ్చింది, టేబుల్ క్లీన్ చేయరా. ఓకే రండి సార్, కూర్చోండి. ఏం తింటారు సార్? కాజాలు బజ్జీ, బోనికపూర్ బొండా, ఉషా ఉత్తప్పం, ఉదితనారాయణ ఉప్మా. ఏం కావాలి సార్ మీకు? ఈ హోటల్ కావాలి. కస్టమర్స్ మీరు కూడా కామెడీ చేస్తే మా బిజినెస్ అవుతుంది సార్. క్లోజ్ అవుతుంది సార్. ఇంతకీ ఈ హోటల్ లాయర్ గారు ఎక్కడ? ఆయన మాకు ఈ హోటల్ అమ్మేసి ఎప్పుడో కేరళకి వెళ్ళిపోయాడు సార్. అమ్మడానికి వాడేవాడు, కొనడానికి మీరెవరయ్యా? మర్యాదగా హోటల్ వదిలేసి బయటికి వెళ్ళండి. ఏంటండి, ఏం జరిగింది? ఈ హోటల్ పెట్టడానికి నాయర్ మా బ్యాంకులో అప్పు తీసుకున్నాడు. 6 నెలల నుంచి ఇన్స్టాల్మెంట్స్ కూడా కట్టలేదు. ఈ హోటల్ అమ్మేసి వెళ్ళిపోయాడని మాకు ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది. సార్ మీరు చెప్పేది నిజమా సార్? ఇంకా అనుమానం అయితే ఆ బోర్డు చూడండి, హైపోతికేటెడ్ టు ఆంధ్ర బ్యాంక్. సార్, ఆ నాయర్ గారు ప్లేట్లు, గ్లాసులు, స్పూన్లు, బకెట్లు, బిందులు, బెంచులు, కుర్చీలు, ఫెనాయిలు, ఆఖరికి కప్ మీద ఉన్న ఈగలతో సార్ రేటు కట్టి మాకు అట్ట కట్టాడు సార్. పోతూ పోతూ ఆ బోర్డు ఫ్రీగా ఇచ్చాడు. గిఫ్ట్ ఏమో అనుకున్నాం. ఆ బోర్డే మా బోర్డు తిప్పేద్దని మీకు అల్లో కూడా ఊహించలేదేరా? అయినా పూర్తిగా ఎంక్వైరీ చేయకుండా ఈ హోటల్ కొనమని ఎవడయ్యా మీకు సలహా ఇచ్చింది? అది అది సార్, జరిగింది ఏదో జరిగిపోయింది. ఆ లోన్ వీళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ చేయించండి. ఆ ఇన్స్టాల్మెంట్స్ ఏవో వీళ్ళే కడతారు. వీళ్ళన్న మీద ఎవరు? రేపు వీళ్ళు ఈ హోటల్ ఇంకెవరికో అమ్మేసి వెళ్తే? చాచా, వీళ్ళు అలాంటి వాళ్ళు కాదు సార్. డిగ్రీ చదువుకున్నా డిగ్నిటీ చంపుకుని హోటల్ పెట్టారు. వీళ్ళని మీరే ఎంకరేజ్ చేయాలి. చాలేవమ్మా, వీళ్ళని ఎంకరేజ్ చేస్తే మా బ్యాంకునే కాదు ఈ దేశాన్ని దివాలా తీస్తారు. కానిస్టేబుల్స్, సీజ్ ద హోటల్. హలో. ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే దేశాన్ని, మీ బ్యాంక్ ని దివాలా తీయిస్తారా? మరి మీరు ఎలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తారండి? యూరో లాటరీ తగిలిందని ఇంటర్వ్యూ ఇవ్వగానే మీ బ్యాంక్ వాళ్ళందరూ ఎగబడి కోట్లకు కోట్లు దుబ్బ పెట్టారుగా కోలా కృష్ణమోహన్ కి. అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తారా? మీతో కోలాట ఆడుకుంటారు. స్టాక్ మార్కెట్ ని తలకింద చేసిన హర్షద్ మేహతా లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తారా? వేల కుటుంబాలని రోడ్ల మీదకి తెస్తాడు. ఏ మ్యాచ్ ఫిక్సింగ్ లో కోట్ల రూపాయలు చేతులు మార్చేసి అవే చేతుల్ని క్రికెట్ అభిమానులు నెత్తిన పెట్టారే, మనది గ్రేట్ క్రికెటర్స్ ఆఫ్ ఇండియా. వాళ్ళని ఎంకరేజ్ చేయండి. దొంగ నోట్ని ప్రింట్ చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయండి. శ్మశానాన్ని కబ్జా చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయండి. ఇంకా ఉన్నారుగా పోకు స్కాములు, గడ్డి స్కాములు, యూరియా స్కాములు, టెలిఫోన్ స్కాములు, ఆ స్కామ్ ఈ స్కామ్ వాళ్ళందరినీ ఎంకరేజ్ చేసి దేశాన్ని మొత్తం నాశనం చేయండి. అయ్యా, వీళ్ళందరూ యూత్స్ అయ్యా, యంగ్స్టర్స్, ఏదో చెయ్యాలని ఆశతో ఉన్నవాళ్ళు. ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకపోతే ఏం చెయ్యాలో తెలియక రౌడీలు, గూండాలు, తీవ్రవాదులు, నక్సలైట్స్ గా మారిపోతారయ్యా. ఇప్పుడు అవసరం నక్సలైట్ని తెచ్చి జనజీవన స్రవంతిలో కలపడం కాదు, జనమే వెళ్ళి నక్సలైట్ స్రవంతిలో కలిసిపోకుండా చూసుకోవాలి. ప్లీజ్ యూత్స్ ని ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి యూత్స్ ని. అది యు షుడ్ ఎంకరేజ్ ద యూత్ అండ్ ద కంట్రీ. దట్ ఇస్ ద వే. ఏంటన్నా ఇది? ఎన్నాళ్ళెల్లా కష్టపడుతూ నీ హెల్త్ పాటు చేసుకుంటావు? నేనేదో ఉద్యోగం చేస్తూ సంపాదిస్తున్నాను కదా. అమ్మా నువ్వు నా దగ్గరకు వచ్చి ఉంటానికి ఏంటి అభ్యంతరం? అదేమైనా అంటే చిన్నవాడు బాగుండాలి, చిన్నవాడు సెటిల్ కావాలని నా నోరు ముపిస్తారు. కనీసం వాడికి మీ మీద ఏమైనా సానుభూతి ఉందా? రేపు మీరు చస్తే మీ పక్క కింద చిల్లర కోసం వెతుకుతాడే గాని అయ్యో పాపం కన్నవాళ్ళు పోయారన్న కనికరం కూడా ఉండదు వాడికి. నీ పౌరుషం నా మీద కాదురా, నీ బ్రతుకు మీద చూపించు. అమ్మా బాబు రోజు 10 రూపాయలు జేబులో పెట్టి పంపితే గానీ మనిషిలా బ్రతకలేవు. నువ్వు నా మీద తిరగబడతావా? వాళ్ళని నువ్వు పోషించక్కర్లేదురా, నిన్ను నువ్వు పోషించుకో చాలు. అప్పుడు నీ చేత్తో కాదు చెప్పుతో కొట్టు పడతాను. రవి, ఏంటిది ఈ టైంలో ఎక్కడికి ప్రయాణం? తెలీదు. ఇంట్లో ఏమైనా గొడవ జరిగిందా? అవును, కానీ పిరిగితనంతో పారిపోవట్లేదు. అమ్మా నాన్నమే భారం కెన్నాళ్ళు. అందుకే వెళ్తున్నాను. ఏదో సాధిస్తాను. సమర్థుని నిరూపించుకున్నాక తిరిగి వస్తాను. అప్పుడు మా వాళ్ళ ముందు గర్వంగా తలెత్తుకోవడం కాదు, మీ అమ్మా నాన్నలతో మన పెళ్లి గురించి ధైర్యంగా మాట్లాడతాను. వెళ్ళొస్తాను అంజలి. రవి, రవి!
కంగారు కాదే, ఆ నర్సింగ్ కొడుకు రవిలేడు ఇల్లు వదిలిపెట్టి పారిపోయాడంట. మన వాడి కోసం నేను సందులు గొంతులు అన్ని వెతుకొచ్చాను, ఎక్కడా కనపడలేదు. కొంపతీసి వీడు కూడా. అంతే కదా, ఆ. నాతో రండి. ఎన్ని మిషన్లు వచ్చినా ఎన్ని గ్రైండర్లు వచ్చినా చేతితో కలిపితేనండి ఆవకే టేస్ట్. ఏమంటారు చెట్టు గారు? కరెక్టే. అమ్మా అప్పడానికి ఆ మందం సరిపోదు, కొంచెం పిండేసుకో. ఆ, ఏంటి వాసన లేదు? మిరియాల పొడి కొంచెం తగిలించమ్మా అంతే. అరే బాలు, ఏంట్రా ఇదంతా? ఈ రోజు నుంచి వంటల్లో ఆలు దిద్దుతున్నాను. ఆ అంటే అప్పడం, ఆ అంటే ఆవకాయ. చదువుకున్న వాడివి, ఈ వంట పనులన్నీ నీకెందుకురా? నాయుడు గారితో చెప్పి మంచి ఉద్యోగం ఇప్పిస్తాను, లేచి చేయి కడుక్కోరా. ఈ పని చేసే కదా నన్ను పెంచావు, ఈ పని చేసే కదా నన్ను చదివించావు. ఇక మీదట ఇదే నా వృత్తి. నువ్వు మినిస్టర్ పదం ఇప్పించా నాకు అవసరం లేదు. డోంట్ డిస్టర్బ్ మీ, గో. ఏమి నిజం చెప్పు, వీడు నా కొడుకేనా? అంటే నా మీదే అనుమానమా? చిచ్చి ఉరక, నా గజ్జికాయ అంటే నువ్వు కజ్జికాయ అంటావు. అంజలి, అంజలి, హాయ్ వెంకట్. థ్యాంక్ యూ సో మచ్ అంజలి, థ్యాంక్ యూ సో మచ్. ఏంటి ఏమైంది? నాకు తెలియకుండా నా కవితను వీక్లీకి పంపించావు. సంక్రాంతి కవితల పోటీల్లో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఫస్ట్ టైం నా పేరు ప్రింటింగ్ లో చూసుకుని నేనెంత థ్రిల్ ఫీల్ అయ్యాను తెలుసా? ఈ చెక్ చూసావా? 5,000 రూపాయలు. నా లైఫ్ లో మొదటి సంపాదన. రియల్లీ సర్ప్రైజింగ్. ఓకే ఓకే వెంకట్, నీకు ఇంతకంటే సర్ప్రైజ్. ఒకసారి అటు చూడు. రాజేంద్ర గారు సీన్ మంచి డెప్త్ గా వచ్చింది, వెరీ నైస్. థ్యాంక్ యూ సార్. ఏమా అంజలి, ప్రోగ్రామ్ అంతా కరెక్ట్ గా ఎడ్ చేస్తావు? తప్పకుండా సార్. సార్ ఇతను వెంకట్ అని. నమస్తే సార్. అదే ఇందాక వీక్లీలో ఇతను కవితను చూసి మెచ్చుకున్నారు. ఓ దట్ మ్యాన్ రియల్లీ ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ సార్. చాలా బాగుందయ్యా. నేను చెప్పానే ఇతని నీ నెక్స్ట్ సబ్జెక్ట్ లో నీ పాట సరిగ్గా సరిపోతుంది. నీకు అభ్యంతరం లేకపోతే ఆ పిక్చర్ లో పెట్టుకున్నా. సార్ అభ్యంతరమా? నాకా? ఇది నా అదృష్టం సార్. మీ చేతుల మీదుగా పరిచయమైన వాళ్ళు ఎంతమంది వాళ్ళు టాప్ పొజిషన్ లో ఉన్నారు సార్. అదే లేదా, ఎవరి ఎఫర్ట్ ఆడది. నెక్స్ట్ మంత్ మద్రాస్ లో నీ పాట రికార్డింగ్, నువ్వు తప్పకుండా రావాలి. అలాగే సార్. నేను వెళ్ళి కబుర్ చేస్తాను. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. వస్తా అంజలి. ఓకే సార్. ఆల్ ది బెస్ట్. మీ దృష్టిలో పడ్డాడంటే అదృష్టవంతుడే. పనికి మాలిన పదాలు వాగే నేను 10 మంది మెచ్చుకునే కవిత్వం రాశానంటే ఆ క్రెడిట్ నీది. ఈ చెక్ నువ్వు సంపాదించి పెట్టింది, అందుకే నీకు గిఫ్ట్ గా ఇస్తున్నాను, తీసుకో. నా అదే తప్పు. నీ మొదటి సంపాదన అందాల్సింది నాకు కాదు. అన్నయ్య, మ్యాగజైన్ లో నీ కవిత చూశాను, చాలా బాగుంది. కంగ్రాట్స్. మా చెల్లెలు చాలా మంచిదండి. నా వల్లే తప్పు జరిగింది. చూస్తూ చూస్తూ నేనే దానికి అన్యాయం చేశాను. మీరు కొంచెం పెద్ద మనసుతో ఆలోచించి ఈ పెళ్లి జరిగేలా చూడండి సార్, ప్లీజ్ సార్. అయ్యో లేలే, ఆ రోజు పట్టుచీర మిస్ అయిందని సెంటిమెంట్గా ఫీల్ అయ్యి వచ్చేసాం, కానీ వచ్చిన తర్వాత మేము ఫీల్ అయ్యాం. మంచి రోజు చూసుకుని ముహూర్తాలు పెట్టుకుందాం, సరేనా? హాయ్ బాలు, ఈ పెళ్లికి నువ్వే క్యాటరింగ్ చేస్తున్నావా? ఇది ఒకటే కాదు, ఈ సిటీలో ఎక్కడా సరే ఒక షష్టి పూర్తి, ఒక మ్యారేజ్ డే, ఒక బర్త్డే, ఒక డెత్ డే, ఒక డెలివరీ డే, అన్నిటికీ మనమే కంగ్రాచులేషన్స్. Thank you. నీ ఆర్ట్కి తగ్గ బిజినెస్. ఈ ఫంక్షన్ కి చాలా తక్కువ ఖర్చుతో భోజనాలు అరేంజ్ చేశారు అంజలి. దాని తప్పే ఉందిరా. ఏ ఫ్రెండ్ నీట్ ఈస్ ఏ ఫ్రెండ్ డైడ్. డైడ్ కాదురా, డీడ్. ఇది కరెక్ట్. పదరా, భోజనం ఏర్పాటు చేయాలి. ఓకే అంజలి. ఓకే. యాక్చువల్గా ఈ యూనిట్ కి నీ పేరే పెడదాం అనుకున్నాను. మా ఎదరికి డౌట్ వస్తుందేమోనని జస్ట్ మై ఫ్రెండ్ క్యాటరింగ్ అని ఇండైరెక్ట్ గా టచ్ ఇచ్చా. ఎలా ఉంది? చాలా బాగుంది. Thank you. మరి భోజనాలు ఎలా ఉన్నాయో? ఇది భోజనం అమృతం, అద్భుతం. ఈ వంటలు చేసిన వాడు ఎవడో గానీ వాడిని ఘనంగా సన్మానించాలయ్యా. ఈ వంటలు నేనే. ఒంగోలు చెప్పండి అందరికి. ఆల్ ది బెస్ట్. సార్ వెంకటేశ్వరరావు, భోజనం చాలా బాగుందయ్యా.
దీనికి తోడు ఏదైనా ప్రోగ్రామ్ గాని ఉంటే ఆ సందడే వేరు. ప్రోగ్రామ్ అంటే ఏ మ్యూజిక్ ప్రోగ్రామో మ్యాజిక్ ప్రోగ్రామో ఏదో ఒకటి కాలక్షేపం. ప్రోగ్రాం లేకపోతే వాళ్ళ ముఖాలు మేము మా ముఖాలు వాళ్ళు చూసుకుంటూ ఎంతసేపు కూర్చుంటామయ్యా. పెళ్లికొచ్చిన పెద్దలందరికీ నమస్కారం. అతిథుల సంతోషం కోసం ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం అరేంజ్ చేశాం. ఔత్సాహిక కళాకారుడు, మిమిక్రీతో మిరకల్స్ చేసే యంగ్ టాలెంట్ శ్రీ వేణు గారిని డయాస్ మీదకి రమ్మని మీ అందరి తరపున కోరుతున్నాను. వేణుగారు, మీకోసం అందరూ ఎదురు చూస్తున్నారు, త్వరగా రావాలి. రే అంజలి నిన్నే పిలుస్తోందిరా, వెళ్ళరా. ఎవరు నేనా? నాకెందుకు బాబు ఈ టెన్షన్? ఓరి నీ నోట్లో నా ఆవకాయ ముద్ద. నీ మిమిక్రీ గోడ మీద నుంచి స్టేజ్ మీద మారిందిరా. వెళ్ళి అదరగొట్టు. వద్దురా, ప్లీజ్ రా. మరి అంటుంటే నేను చెప్పేది వినరా? పండింది పో. ఏం పర్వాలేదు, మేమంతా ఉన్నాం కదా. Go ahead. All the best. హాయ్. రేయ్ కానీ ఎలా మాట్లాడరా. మొదలుపెట్టు. ఇలాగే ఓ బిడ్డ ఉయ్యాలలో ఏడుస్తుంటే ఆ ఇంటి అత్తగారు వెంటనే ఏమమ్మా కోడల పిల్ల బిడ్డేస్తున్నాడే, కాస్త వెళ్ళి ఉయ్యాలు పమ్మ తల్లి. అప్పుడు వెంటనే ఆ కోడలు అలాగే అత్తయ్య. నా బంగారు కొండ కదూ, నా వజ్రాల మూట కదూ. ఏమమ్మా తల్లి బిడ్డ ఇంకా ఏడు పాపలేదేమే. ఏం చేయమంటావు అత్తయ్య, ఉయ్యాలూపినా ఏడు పాపడం లేదు. ఉయ్యాలు ఊపితే సరిపోతుందా? ఏదన్నా ఓ మంచి పాట పాడమ్మా. అలాగే అత్తయ్య. గోరింట పూచింది కొమ్మ లేకుండా, గోరింట పూచింది కొమ్మ లేకుండా, మా బాబు పుట్టాడు నాన్న లేకుండా. ఇప్పుడు కష్టపడి బాధ్యతగా ఇంటిని నడిపే ఓ తండ్రి అసమర్థుడిగా గాలికి తిరిగే తన కొడుకుని కుక్కనడ్డం పెట్టుకుని ఎలా తిడతాడో చూద్దామా? అదే తండ్రి పాత్ర నటప్రపున్న శ్రీ మోహన్ బాబు గారైతే ఛీ కుక్క, గల్లీలో పుట్టి గల్లీలో పెరిగి గల్లీలో తిరిగి తిండి తినే ఉరకుక్కవే నువ్వు. ఏయ్, అరుస్తే చరుస్తా చరుస్తే కరుస్తా కరుస్తే నరికేస్తా. కొడుకు భవిష్యత్ గురించి దిగులు పడే ఆ తండ్రి ఎవరో కాదు, నా తండ్రి. బాధ్యత లేకుండా బలాదురుగా తిరిగి ఆ కొడుకుని నేనే. అదే నా తండ్రి నన్నైతే ఎలా తిడతాడో తెలుసా? ఏంటే కుక్క అట్టా చూస్తున్నావు? అడ్డమైన కుక్కలకేసి చూడకుండా పెట్టింది తిను. ఏంటనవయ్యా పొద్దున్నే కుక్కకు నీతులు నేర్పుతున్నావు? నీతులు నేర్పాల్సిన కర్మ దానికేంటండి? దాని పుట్టుకలో నీతి ఉంది, దాని తోకలో విశ్వాసం ఉంది, దాని అరుపులో పౌరుషం ఉంది. ఆ పాటి పౌరుషం కూడా లేని ఎంతలో మా ఇంట్లోనే పడి ఉన్నారు. ఇంతకీ ఎవరాళ్ళు? ఇంకెవరు? నా పెళ్ళానికి కొడుకు. జాలి గుండెలేని కొడుకు కన్న కుక్క మేలురా, కుక్క మేలురా, కుక్క మేలురా, కుక్క మేలురా, కుక్క మేలురా. డియర్ ఫ్రెండ్స్, ఈ ప్రోగ్రాం చూశాక వచ్చే నెలలో చెన్నైలో జరగబోయే తెలుగు మహాసభలకు వేణుగారి ప్రోగ్రామ్ ని అరేంజ్ చేయాలనే ఉత్సాహం కలిగింది. అందుకనే శుభకార్యం జరిగిన ఈ శుభ సందర్భంలోనే వేణుగారి అనుమతి కోరుకుంటూ అడ్వాన్స్ గా ఈ చెక్కును మీ అందరి సమక్షంలో వారికి బహుకరిస్తున్నాను. తీసుకోండి.
తీసుకో అమ్మా. అయ్యో ఎందుకండి ఇవన్నీ? తీసుకోమ్మా. మేం బిడ్డలకి జన్మలైతే ఇవ్వగలిగాం కానీ వాళ్ళ జాతకాలను సవరించలేకపోయాం. నువ్వు వాళ్ళ బతుకుల్ని సరిదిద్ది వాళ్ళకు దారి చూపించి మనుషుల్ని చేసావు. ఇందులో నేను చేసింది ఏముందండి? వాళ్ళలో ఒక్కొక్కరికి ఒక్కో టాలెంట్ ఉంది. కాయ రుచి చెట్టుకు తెలియనట్టే మా పిల్లల్లో ఇంత తెలివితేటలు చురుకుతనం ఉన్నాయని కన్నవాళ్ళం మాకే తెలియదు. ఎక్కడి నుంచో వచ్చిన నీకు తెలిసి నువ్వేంటో తెలియక నిన్ను తిట్టాం, కానీ నువ్వేంటో తెలిసాక ఇప్పుడు మా తప్పు దిద్దుకోవాలని వచ్చాం. తీసుకోమ్మా. ఈ సమయంలో మాదొకటే బాధమ్మా. మేమందరం చాలా సంతోషంగా మీ ఇంటికి వచ్చాం, కానీ రవి అతని గురించి దిగులే వద్దు. అతను ఎక్కడున్నా అనుకున్నది సాధించే తీర్తాడు. Superbike champion is Mr. Ravi Chandra from Andhra Pradesh. దయచేసి వినండి. హైదరాబాద్ నుండి చెన్నై వెళ్ళవలసిన చెన్నై ఎక్స్ప్రెస్ 1వ నంబర్ ప్లాట్ఫామ్ పై. అరే నా చిన్న బ్రీఫ్ కేసు ఎక్కడరా? ఇక్కడెక్కడ ఉండాలరా? అదిగో వేణు అక్కడే ఉంది. హైదరాబాద్ से చెన్నై जाने वाली అరే నువ్వు వెళ్ళి వాటర్ బాటిల్ తీసురా. సరే. 1 नंबर प्लेटफॉर्म से रवाना होने के लिए तैयार है. అమ్మయ్యా, నీతో పర్సనల్ గా మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వడని భయపడ్డాను. అంజలి, నేను పెళ్లి చేసుకుంటానని మా అమ్మకి చెల్లికి చెప్పేశాను. చాలా సంతోషపడ్డారు. అమ్మాయి ఎవరు అని ఒకటే గోల. మరి చెప్పేశావా? సస్పెన్స్. మెడ్రాస్ నుంచి తిరిగి వచ్చాక చెప్తానని చెప్పాను. నేను వచ్చే లోపల మీ అమ్మా నాన్న కూడా నువ్వు వెంకట్, పక్క కంపార్ట్మెంట్ లో టీసీ ఉన్నాడు. టికెట్స్ నీ దగ్గర ఉన్నాయిగా, వెళ్ళి కన్ఫర్మ్ అయ్యలేదో కనుక్కురా. అది వెళ్ళరా. జస్ట్ మినిట్. అలాగే. ఇడియట్. మనం మాట్లాడుకోవడానికి కొంచెమైనా గ్యాప్ ఇవ్వాలిగా. అయినా మన సంగతి వాడికేం తెలుసు? ఎమోషన్ లో చెప్పేస్తావా ఏంటి? నేనెందుకు చెబుతాను? ప్రోగ్రామ్ పూర్తయి వచ్చిన వెంటనే పేపర్ ప్రకటనే ఇస్తాను. నో నిశ్చితార్థం, స్ట్రైట్ మ్యారేజ్. మన టికెట్స్ కన్ఫర్మ్ అయ్యాయి. లిస్ట్ లో బడవరాస్కల్ పేరుందంట్రా. వాడేవాడ్రా? ఈ సామాన్లు తీసుకెళ్లి బర్త్ నెంబర్ 28 లో పెట్టేసి జాగ్రత్తగా. బాలు నువ్వెక్కడికి? ఏంటి వీళ్ళైనా మెడ్రాస్ వెళ్ళేది? ఎరా కనీసం రారాని పిలిచారా ఈడియట్స్? పెళ్లికి వెళ్తూ చంకలో అంట్ల గిన్నెందుకని నిన్ను పిలవలేదు బాబాయ్, సారీ. మీ మామ పర్యం కాదు రే. మీరు పిలిచిన పిలవకపోయినా వాళ్ళని పిలిచారా క్యాటరింగ్ చేయమని స్పెషల్ గా ఇన్వైట్ చేశారు. చాలా తమాషాగా ఉంది కదా. మీరు ముగ్గురు కలిసి తలా ఒక డ్యూటీ మీద వెళ్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సిగ్నల్ ఇచ్చేశారు, త్వరగా బయలుదేరండి. బాయ్ అంజలి. బాయ్. ఓకే అంజలి, బాయ్. ఓకే బాయ్. వెళ్ళగానే ఫోన్ చేయండి. అలాగే. ఓకే. అరే బాలు ఏడి? అంజలి, యు డోంట్ వరీ, వాడు ఎక్కడ ఎక్కేస్తుంటాడులే. బాయ్ బాయ్ అంజలి. బాయ్ అంజలి. బాలు నువ్వు ఇక్కడే చేస్తున్నావు? ట్రైన్ ఎక్కు. నువ్వు ఐ లవ్ యూ చెప్తే ట్రైన్ ఎక్కుతా. ట్రైన్ మూవ్ అవుతుంది బాలు. పోనీ జల్ది క్యాన్సిల్. అబ్బా ఐ లవ్ యూ సరేనా? ఐ లవ్ యూ సరేనా అని కాదు, లవ్లీగా చెప్పాలి. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. బాయ్. బాయ్. వెళ్ళు. జాగ్రత్త. అయ్యో బాబాయ్, ఏరే స్టేషన్లో ఎవరో బాంబు పెట్టారట.
ఇంతమంది ప్రాణాలని రైల్వే ఆస్తుల్ని కాపాడారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ ఓకే. వారిలో గాయపడ్డ మీ తెగింపు సాహసం ఎక్కడికి పోలేదు సార్. రియల్లీ యువర్ గ్రేట్. అయ్యా, ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా కాపాడాలి. 10 కాలాల పాటు మీరు పచ్చగా ఉండాలి బాబు.